డిజిటల్ న్యూస్ కి స్వాగతం. బీఆర్ఎస్ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండమల్లేపల్లికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతానికి కేసీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. అలాగే నేరేడు కొమ్ము కొండమల్లేపల్లె గుడిపల్లె మండలాల ఏర్పాటు పరిపాలన సౌభాగ్యం కోసం నిస్వార్థ జీవి కష్టపడే వ్యక్తి రైతాంగ సమస్యలపై అర్థం చేసుకునే అపర భగీరథుడు మన కేసీఆర్ జగదీష్ రెడ్డి అని కొనియాడారు. ఇక గత 4 నెలలు జరిగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తూర్పాల పట్టారన్నారు. పుట్టగండి ఎస్ఎల్బీ సోరంగ మార్గానికి గత 10 సంవత్సరాలు మా ప్రభుత్వం నిధులు కేటాయింపులో బడ్జెట్లో కేటాయించామని ఎంతో కృషి చేసిందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు దసరా నాయక్, కేసాన లింగారెడ్డి తదితరులు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అందుకనే కేసీఆర్ గారు ఆలోచించి రైతులు బాగుపడాలి, రైతులు మంచిగా ఉండాలని చెప్పి ఆలోచించి రైతు బంధు 10,000 ఇవ్వడం జరిగింది, రైతు బీమా చేయడం జరిగింది, పండిన ప్రతి పంటలో ఒక్క గింజ లేకుండా కొనుగోలు చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏ రైతైతే చనిపోతాడో ఆ రైతుకు వారం లోపలే 5 లక్షల బీమా ఇవ్వడం జరిగింది. రైతు అభివృద్ధి చెందడానికి, రైతు కుటుంబాలు మంచి ఉండడానికి ఇవన్నీ కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన మంచి పథకాలు. మరొక్కసారి ఆలోచించండి, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఎన్ని ఇబ్బందులు జరిగినో. చివరిగా నేను ఒక కోరిక పెడతాం. ముఖ్యంగా మీ అందరికీ రైతు బంధు 15,000 రావాలంటే కారు గుర్తుకు ఓటేయాలి. అదేవిధంగా మీ అందరికీ రైతు బీమా, చనిపోయిన ప్రతి ఒక్కరికి రైతు బీమా రావాలంటే కారు గుర్తుకే ఓటేయాలి. అదేవిధంగా మహిళలకు 2,500 రావాలంటే నెల రావాలంటే కారు గుర్తుకే ఓటేయాలి. అదేవిధంగా ప్రతి ఆడపిల్లకు పెళ్లిలుగా 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం రావాలన్నా కారు గుర్తుకే ఓటేయాలి. ఒక్కసారి ఆలోచించి కేసీఆర్ కు ఓటేస్తే మన ఊరు చెర్లకు నీళ్లు వస్తాయి, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రైతు కళ్ళకు నీళ్లు వస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. రైతు బిడ్డగా వచ్చిన రైతు సమస్యలు నాకు తెలుసు. పేదింటి పెద్ద బిడ్డగా, మీ ఇంటి పెద్ద బిడ్డగా మీకు సేవ చేసుకోవడానికి వచ్చా. ఒక అవకాశం ఇవ్వండి. నాకు అవకాశం ఇచ్చి మీరు పార్లమెంట్ పంపిస్తే, మీరు అవకాశం ఇచ్చి పార్లమెంట్ పంపిస్తే జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేసే విధంగా పోరాటం చేస్తారని చెప్పి మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ప్రతి పంట, వరి పంట అత్యధికంగా పంట వండుతుంది కనుక నాకు తెలుసు. స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ప్రకారం వరి పంట 3,500 ఉండే విధంగా, ప్రతి క్వింటాలకు 3,500 వచ్చే విధంగా, అదేవిధంగా ప్రతి పంటకు 14,000 వచ్చే విధంగా పోరాటం చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంత చిరకాల కోరిక రైల్వే లైన్ రావాలని కోరిక ఉంది అంట. దాని కొరకు పార్లమెంట్ లో పోరాటం చేస్తానని మీకు మాటిస్తూ అదేవిధంగా ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీరందరికీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జగదీశ్వర గారి నాయకత్వం. కారు గుర్తుకే. థ్యాంక్ యూ. అదేవిధంగా ఈ నల్గొండ జిల్లాలో ఒకప్పుడు నీళ్లు లేక పంటలు లేక ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ఈ ప్రాంతంలో 11,60,000 ఎకరాలకు నీళ్లు అందించి పంట పండించి ఈ రాష్ట్రంలోనే, తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక పంట పండించే జిల్లాగా ఏర్పాటు చేసిన జిల్లా మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ దేశంలోనే తెలంగాణలో అత్యధిక వరి పంట పండించే రాష్ట్రంగా, దాదాపు 1,12 లక్షల ఎకరాల వరి పంట పండించే రాష్ట్రంగా తీర్చిదిద్ది దేశంలోనే మొదటి రాష్ట్రంగా వరి పంటలు 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండించి 12 కోట్ల మందికి ధాన్యాలు ఆహారాన్ని అందించే ఈ రాష్ట్రంగా తీర్చిదిద్దింది ముఖ్యమంత్రి. అదేవిధంగా ఒకప్పుడు రైతులు ఇక్కడ ప్రాంతంలో తెలంగాణ రాకముందు రైతులు కష్టపడి పండించి అందరికి అన్నం పెట్టి తను మాత్రం తన ఇంట్లో నూకలు తిన్న రోజుల పరిస్థితి ఇది. ఒకసారి గమనించండి. అదే కాంగ్రెస్ పార్టీ మోసపూరిత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 4 నెలలు నిండమంటే ఏమేం చేసిందో మీ అందరూ తెలుసు. రైతు బంధు రాలే, రుణమాఫీ రాలే, మహిళలకు 20,000 రాలే, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి రాలే, అదేవిధంగా రైతులకు వరి పంటకు 500 బోనస్ రాలే. ఇవన్నీ జరగాలంటే ఒక్కసారి ఆలోచన
యూత్కు ఉద్యోగాలు రాలే. ఒక్కసారి యూత్ గురించి ఆలోచించండి. తెలంగాణ రాకముందుకు 2004 నుంచి 14 వరకు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 24,000 ఉద్యోగాలు ఇచ్చారు. మన తెలంగాణ ప్రాంతానికి 10,300 ఉద్యోగాలు వచ్చాయి. అదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు దాదాపు 1,64,000 ఉద్యోగాలు జాబులు ఇప్పించింది. అదేవిధంగా 28,000 జాబులు కోడ్ ఎలక్షన్ కోడ్ ఎమ్మెల్యే ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయి ప్రకటించే ముందు ఆగిపోవడం జరిగింది. అంటే దాదాపు 1,94,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రి కావడం వల్ల ఈ తెలంగాణ ప్రజలకు ఎంత లాభం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా ఇటువైపు తెలంగాణ పార్టీ తరఫున భారత రాష్ట్రపతి నిలబడ్డారు. అటువైపు వచ్చే నెల 13వ తారీఖు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కేసీఆర్ బీఫామ్ ఇచ్చి జగదీశ్వర్ రెడ్డి సహకారంతో మరి ఈనాడు పోటీలో దిగి మనందరినీ ఓటు అడిగేందుకు వచ్చిన సందర్భంలో ఏర్పాటు చేసుకున్న ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు మీ అభిమాన నాయకుడు శాసనసభ్యునిగా ఈ ప్రాంతానికి రాత్రి మొదలు కష్టపడి పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు రవీంద్ర కుమార్ నాయక్ గారికి, పెద్దలు భారీ మెజారిటీతో గెలవబోతున్నటువంటి కంచర్ల కృష్ణారెడ్డి గారికి, అలాగే ఇక్కడికి కోఆర్డినేటర్ గా వచ్చినటువంటి మల్లికార్జున రెడ్డి గారికి, మండల పార్టీ అధ్యక్షుడు నాయక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు, టీఆర్ఎస్ నాయకులకు నా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు ఈ మల్లెపల్లి చౌరస్తలో మేము చూస్తే ఎప్పుడు కారు కొట్లాడేది. ఇవాళ ఇది దిల్సు నగర, కోట, హైత్ నగర అనేటువంటి విధంగా ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా భావిస్తాం. ఇలా మల్లెపల్లిని మండలం చేసుకున్నాం. ఇలా సీసీ రోడ్లు వేసుకున్నాం, కరెంటు తెచ్చుకున్నాం, సబ్ స్టేషన్లు తెచ్చినాం, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. ఒక మల్లెపల్లె కాదు, దేవరకొండ నియోజకవర్గం అంతా కూడా 100 కోట్లతోటి 1000 కోట్లతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. కృష్ణానది నుంచి లిఫ్టులు తెచ్చుకున్నాం. పుష్కరాలు వచ్చిన సందర్భంలో జగదీశ్వర్ రెడ్డి గారు వెంటబడి మీ రవీంద్ర కుమార్ గారు 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి డాంబర్ రోడ్లు వేయించింది కృష్ణానది. ఈ రకంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది తప్ప ఈ అవినీతి కాంగ్రెస్ వల్ల అభివృద్ధి జరగలేదని మీకు దుర్మనం చేస్తున్నాం. వికాస్ అయినటువంటి వ్యక్తి మీ మాజీ ఎమ్మెల్యే గారు. ఇవాళ కూడా ఆయన చరిష్మా దగ్గరే ఓడినా గెలిచినా ప్రభుత్వం ఉన్నా లేకున్నా ప్రజల వెంటనే ఉండే నాయకులు టీఆర్ఎస్ నాయకులు. 10 సంవత్సరాల పరిపాలనలో ఎవరిని మేము ఒక ఏళ్లు పెట్టి చూపించలే, ఎవరిని పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టనీయలే, ఎవరి మీద దౌర్జన్యం చేయలే, అవినీతి చేయలే. కానీ ఇవాళ ముఖ్యమంత్రి కాంచి మంత్రుల కాంచి మొత్తం కూడా ఇవాళ వాళ్ళ దౌర్జన్యాలు మీరు చూస్తున్నారని ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. అందుకనే నిన్న మీరు చూస్తున్నారు ఇవాళ వాళ్ళ ప్రచారంలో ఏం దొరుకుతలే. ఇప్పుడు మన రవీంద్ర కుమార్ గారు, కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వకుండా మూలం పడేసిన దస్త్రం అంతా. మళ్ళా నిన్న భువనగిరి వచ్చినాడు, కొత్తది పట్టుకుండు. అప్పుడు డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తారు 2 లక్షలు. రైతులు ఎవరన్నా 1,00,000 రూపాయలే తీసుకుంటే పోయి ఇంకో 1 లక్ష కూడా తీసుకోండి, నేను వస్తున్నా దత్తన తీసుకోమంటే ఈ మాయ మాటలు నమ్మి రుణమాఫీగా 2 లక్షలు తీసుకొని కూర్చుంటే బ్యాంక్ అధికారులు వచ్చి జప్తు చేసే కార్యక్రమం అవుతుంది కాంగ్రెస్ లో పుణ్యం. ఇవాళ కరెంటు పోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా సంక్షేమ కార్యక్రమాలు లేవు, సాగునీరు లేదు, త్రాగునీరు లేదు. ఇవాళ నాగార్జున సాగర్ లో అయ్యాల 508 అడుగుల నీళ్లుంటేనే మనం డ్రైన్ స్టోరేజ్ వచ్చినాక నీళ్లు వదిలిపెట్టినాం, త్రాగునీరు సాగునీరు. ఇవాళ 513 ఉన్నా కూడా త్రాగునీరు లేదు, సాగునీరు లేదు. మొన్ననే తేల్పాండ్ దగ్గర నుంచి మరి 4 టీఎంసీల నీళ్లు తీసుకుపోతుంటే కళ్ళు తెరవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని మీకు మనం చేస్తూ ఉన్నారు. అందుకని ఇది అసమర్థ ప్రభుత్వం, ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, ఇది బలహీన వర్గాలకు మోసం చేస్తున్న ప్రభుత్వం. ఇలా మా ఎస్టీ సోదరులు ఉన్నారు ఇక్కడ, మా తండా మా రాజ్యం కావాలని
ఖండాలన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలు చేసి అక్కడ మౌలిక వసతులు కల్పించి సీసీ రోడ్లు కానీ సిమెంట్ కానీ కరెంటు కానీ మంచినీరు కానీ